వరలక్ష్మి గారికి అందరికి కూడా శుభోదయం. మేలు చేయాలి అనే ఆలోచన ఉందా, లేకపోతే రాజకీయం చేయాలనే ఆలోచన ఉందా అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోతుంది. యాక్చువల్గా రాజకీయ నాయకుడు కాలానుగుణంగా మాట మారుస్తారనేది ప్రస్తుత రాజకీయ నాయకులను చూస్తున్నాం. గతంలో ఇట్లా ఉండేవాళ్ళు కదా. గతంలో రాజకీయ నాయకులు అంటే ఒక మాట అంటే కట్టుబడి ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు. ఇవాళ మారిపోయింది కదా, అర్థం మారిపోయింది. రాజకీయ నాయకుడు అంటే ఎస్ అధికారం వస్తే ఎంత సంపాదించుకోవచ్చు, ఏ రకంగా సంపాదించుకోవచ్చు, ఎన్ని వందల వేల కోట్లు వెనకేసుకోవచ్చు. ఇవాళ అర్థం ఇది. ఆ అర్థానికి తగ్గట్టుగానే ఇవాళ ఆ మాటలు వస్తున్నాయి తప్పితే కాన్స్టిట్యున్సీ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారితో? మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే పాపం డిబేట్కి పిలిచారు, ప్రతినిధిగా మాట్లాడాలి, తప్పట్లా. ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు తప్పితే మనస్సాక్షిగా మాట్లాడుతున్నా. మోహన్ రెడ్డి గారి గురించి నాకు కొంత తెలుసు, నాకు ఎందుకంటే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి కొంత ఆయన వ్యక్తిత్వం కొంత అర్థం అవుతుంది మాకు. మనస్ఫూర్తిగా చెప్పే మాటలు కాదు, తప్పట్లా. పొద్దున్న వచ్చి కూర్చున్న తర్వాత పార్టీ స్టాండ్ మాట్లాడాలి. నాయకుడు చెప్పాడు కాబట్టి నాయకుడిని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అంటే రాజకీయ పార్టీ లక్ష్యం అది అంతవరకు ఆయన అప్డేట్ చేద్దాం. ఎందుకంటే ఆ కట్టుబాటుతనం అనేది మోహన్ రెడ్డిలో ఉంది. మోహన్ రెడ్డి గారిలో పార్టీకి నిలబడాలి, పార్టీ నాయకుడిని సపోర్ట్ చేయాలనే కట్టుబాటుతనం వీళ్ళలో ఉంది. కానీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు అది. నేను నిమిషానికి ఒక మాట మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడతాను అనేది. అదే ఇప్పుడు మనకు రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక్కడ ఇందాక మీరు మాట్లాడారు, మీరు క్వశ్చన్లు వేశారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, భూములు ఇచ్చినటువంటి వరలక్ష్మి గారు మాట్లాడారు, అనునిత్యం అందరం మాట్లాడుతానున్నాం. కానీ ఇంకా కూడా 14లో మనం విడిపోయి వచ్చిన తర్వాత ఐ థింక్ 15-16లో ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకొని అక్కడ భూ సమీకరణ జరిగి అక్కడ శంకుస్థాపనలు చేసి మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇన్ని సంవత్సరాల కాలమైనా కానీ ఇంకా కూడా దాని వంకే రాజకీయం జరుగుతుందంటే మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల యొక్క గొప్పతనాన్ని ఒకసారి మనం కీర్తించుకోవాలి. ఇన్ని సంవత్సరాల కాలమైనా కానీ ఇంకా దాని వెనకే అంటే వీళ్ళ చిత్తశుద్ధి అసలు ఏర్పడితే ఒకసారి గమనించుకోండి. దేనికోసం వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకోసం పార్టీ పెట్టి, ఎందుకోసం అధికారం కావాలని ఆశిస్తున్నారు అనేది ఒకసారి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కానీ రాబోయే తరానికి కానీ. అసలు మనం ఏం చేస్తున్నాం? ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాత ఏంటి మన డ్యూటీ ఏంటి? ప్రజల పట్ల ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేది కాదు. నా కోసం ఏం చేసుకుంటున్నాను, నా పర్సనల్గా నేనేమి ఆశిస్తున్నాను అనేది తప్పితే ఇక్కడ మనకు నిజంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు నేనేదో ప్రజల్లో ఉండాలనుకునే వాళ్ళ లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా చేసేస్తే అది రాజకీయ నాయకుడు అంటారా? దాన్ని ఒక రాజకీయ పార్టీగా మనం పరిగణించాలా? ఎస్, నీకు ఇష్టం లేదు సరే, ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చెప్పావు, ఇంగ్లీష్ ఛానళ్ళకు కూడా ఇచ్చావు సెంటర్లో ఉండాలని. ఆ సెంటర్ పోయింది. ఇవాళనో మన మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే మీరు రేపు రాయలసీమలో నుంచి రామా అంటారు. మరి ఆ రోజున సెంటర్లో ఉండాలి, సెంటర్ లొకేటెడ్ కావాలని చెప్పేసి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీలో ఉండేటువంటి మోహన్ రెడ్డి అన్న లాంటి వాళ్ళకి ఇవాళ ఎందుకు అది